నమస్కారం. గోపాల్ సాముద్రికానికి స్వాగతం. మనం గతంలో అరచేయి పరిశీలనలో క్షేత్రములో విభాగాలన్నీ అయిన తర్వాత బీజములు అంటే అరచేతిలో బీజములు అంటే రేఖలు. ఈ రేఖల యొక్క లక్షణాలని, రేఖల్లో ప్రధాన రేఖలు, ఉపరేఖలు, సూక్ష్మరేఖలు, గుర్తులు, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుని వాటి యొక్క లక్షణాలని మనం పరిశీలించినప్పుడు, అంటే ప్రధాన రేఖలు అరచేతిలో మనం ఒక్కొక్కటి వివరించుకుందాము. ఈ ప్రధాన రేఖల్లో జీవిత రేఖ, దీన్ని ఆయుష్ రేఖ అంటాం. ఆయుష్ రేఖ, లైఫ్ లైన్ అంటాము. రెండవది శిరోరేఖ, ఈ మధ్యలో కనిపించేటువంటిది శిరోరేఖ. జీవిత రేఖ, ఇది శిరోరేఖ. మూడవది హృదయరేఖ. శిరోరేఖని మనం శీర్షరేఖని, బుద్ధిరేఖని, జ్ఞానరేఖని, హెడ్ లైన్ అని అంటాం. మూడవది హృదయరేఖ. ఇది హృదయరేఖ. నాలుగవది ప్రధానమైనటువంటిది హృదయరేఖని మనం హార్ట్ లైన్, ఆత్మరేఖ అని, హార్ట్ లైన్ అని అంటాము. నాలుగవది అదృష్టరేఖ. దీన్ని ఫేట్ లైన్ అంటాము. ఫేట్ లైన్, దీన్నే యోగరేఖ అని, ధనరేఖ అని, సంపద రేఖ అని, భాగ్యరేఖ అని అంటాము. ఇప్పుడు ఈ 4 రేఖలు కూడా మరొకసారి జీవిత రేఖ. ఈ జీవిత రేఖ ఈ బొటన వేలికి, చూపుడు వేలికి మధ్యలో ఈ అంచున ప్రారంభమయ్యి, ఈ అంచు అంటే ఈ చర్మము, వెనుకటి చర్మము, అరచేతిలో ఉండేటువంటి చర్మము, ఈ మధ్యలో వేరుపడుతున్నటువంటి భాగంలో ప్రారంభమయ్యి ఇక్కడ ఈ బొటనవేలు చుట్టూ ఇక్కడ కుజస్థానము, ఇక్కడ శుక్రస్థానము ఉంటాయి. ఈ కుజ శుక్రస్థానాలని చుట్టి ఈ దిగువన ఇక్కడ కంకణ రేఖలు ఉంటాయి. రిస్ట్, బొటనవేలు వెనుక భాగం వరకు కూడా ఈ చివరి వరకు కూడా ఇక్కడ మరలా ఈ చర్మము వేరుపడుతున్నటువంటి ఈ పైన ఉండేటువంటి రంగు, వెనుక నుండేటువంటి రంగు వేరుపడుతున్నటువంటి మధ్య భాగం వరకు విస్తరించి ఉంటుంది. ఇది ఇక్కడ ప్రారంభం దగ్గర 0, ఈ చివరికి వచ్చేసరికి 100. ఈ మొత్తం ఈ జీవిత రేఖలో మనం ఆయుర్దాయము, ఆరోగ్యము, కుటుంబ నేపథ్యము, మధ్యలో వచ్చేటువంటి అవాంతరాలు, వీటినన్నింటినీ కూడా దీని మీద పరిశీలిస్తాము. ఇది జీవిత రేఖ, ఆయుష్ రేఖ అని,
అది మనం కూలంకషంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు ప్రధానంగా ఇప్పుడు రేఖలను పరిచయం చేయడం కోసమే మనం ఈ ఎపిసోడ్ని మరొకసారి జీవితరేఖ ఈ చూపుడు వేలికి బొటన వేలికి మధ్యలో అంచున ప్రారంభమయ్యి ఇలా క్రమంగా ఇలాగా ఈ కింద వరకు విస్తరిస్తుంది. రెండవది శిరోరేఖ. ఈ శిరోరేఖ ఇది కూడా ఈ గురుస్థానము దిగువన, గురువేలు దిగువన, బొటనవేలికి ఈ మధ్య భాగంలో జీవితరేఖ ఎక్కడైతే ప్రారంభమవుతుందో కొంతమందిలో ఈ రెండు కలిసి కొంత దూరం వచ్చి అరచేయి మధ్యగా, అంటే ఈ కుజస్థానము 2 నుంచి కుజస్థానం 1 వైపు కానీ, కుజస్థానము 2కి పైభాగం నుంచి గురుస్థానం దిగువ నుంచి ఈ కుజస్థానము 1 చంద్రస్థానం మధ్యలోకి కానీ, ఇక్కడ కుజస్థానము పైనుంచి చంద్రస్థానములోకి కానీ ఇలా దిగుకి కానీ ఇది విస్తరిస్తూ ఉంటుంది. దీన్ని శిరోరేఖ అంటాం, మనం హెడ్లైన్ అంటాం, జ్ఞానరేఖ అంటాం, బుద్ధిరేఖ అని కూడా అంటారు. ఇక మూడవది హృదయరేఖ. ఈ హృదయరేఖ కొన్ని ఆంగ్లేయులు కొంతమంది ఈ గురుస్థానం దిగువన ఇక్కడ ప్రారంభమై ఇలా వస్తుందని మొట్టమొదట్లో భావించారు. కానీ తదుపరి మన ప్రాచీన హైందవ ఋషులు ప్రహ్లాదుడు, సముద్రుడు, గర్గ, నారద, హరగౌరి మొదలగు శాస్త్రవేత్తలు, ఋషులు వారు పేర్కొన్నటువంటి గ్రంథాల్లో ఇది ఏ రేఖ అయినా సరే ఈ ప్రవాహము మధ్యలోకి చేరుతుంది, అంచున ప్రారంభమవుతుంది. ప్రధాన రేఖలు ఏవైనా సరే ఈ అంచున ప్రారంభమవుతుంది అనేటువంటిది తెలియజేయడం జరిగింది. ఆ విధంగా పరిశీలించినప్పుడు గత కొన్ని వందల సంవత్సరాల నుంచి వ్యక్తుల యొక్క భావాల్ని మనం పరిశీలించినప్పుడు మూలము ఇక్కడ చివరికి వచ్చేసరికి ఈ పక్కకు వస్తుంది అనేటువంటిది మనకి విశదీకరించబడింది. అందువలన చిటికెన వేలు దిగువన, అంటే బుధస్థానముకు దిగువన, ఇక్కడ కుజస్థానం 1కి పైన, ఇక్కడ అంచున ప్రారంభమయ్యి ఇలాగ విస్తరిస్తూ గురుస్థానము వరకు చివరికి కానీ, ఇలాగ గురుస్థానము దిగువ నుంచి కానీ, గురుస్థానముకు శనిస్థానముకు మధ్యవైపు కానీ, శనిస్థానములోకి కానీ ప్రవేశించేటువంటి ఈ రేఖను ఆత్మరేఖ అంటాం, హృదయరేఖ అంటాం, హార్ట్ లైన్ అంటాం. ఇంకా నాలుగవది అతి ప్రధానమైనటువంటిది అదృష్టరేఖ. దీనిని మనం అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. ధనరేఖ అని ప్రస్తుతం వాడుకలో చెప్తున్నాం. ఇది కంకణరేఖ పైభాగాన జీవితరేఖలోంచి కానీ, ఈ శుక్రస్థానము లోపల నుంచి కానీ, కుజస్థానము నుంచి కానీ, చంద్రస్థానము నుంచి కానీ, చంద్రస్థానానికి కుజస్థానానికి కుజ 1కి మధ్యలోంచి కానీ, ఈ పైభాగం మధ్యలో ఎక్కడైనా కేతుస్థానం నుంచి కానీ, పైన రాహుస్థానం నుంచి కానీ, ఎక్కడి నుంచి అయినా సరే ప్రారంభం కావచ్చు. ప్రారంభమయ్యి ఇది ఇలాగ నిలువుగా పైకి ఉన్నతంగా ఎదుగుతూ ఊర్ధ్వముఖంగా, ఊర్ధ్వరేఖ అంటాం దీన్ని, మధ్యవేలు దిగువన శనిస్థానమునకు చేరినప్పుడు మాత్రమే అది అదృష్టరేఖ అవుతుంది. ఇక్కడ ఎక్కడైనా ప్రారంభమయ్యి ఇతర గ్రహస్థానాలకు వెళ్ళినప్పుడు ఆ గ్రహస్థానాన్ని బట్టి అది ఆ పేరున పిలువబడుతూ ఉంటుంది. గురురేఖ, రవిరేఖ, బుధరేఖ అవి కాదు. దీన్ని గమనించేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది ఈ శిరోరేఖకి దిగువలో, హృదయరేఖకి శిరోరేఖకి దిగువలో కింద ఎక్కడైనా సరే ప్రారంభమయ్యి ఇది క్రమంగా శిరోరేఖను, హృదయరేఖను క్రాస్ చేస్తూ శనివేలు మధ్యకి ఈ శనిస్థానమునకు చేరినప్పుడు మాత్రమే దాన్ని మనం అదృష్టరేఖగా పరిగణిస్తాము. ఇది శనిస్థానం. ఈ శనిస్థానానికి మధ్యలోకి ప్రవేశించి
ఇక్కడ పూర్తవ్వాలి. ఈ చివరి వరకు చేరవచ్చు. కొంతమందికి ఈ వేళ్ళు వరకు వచ్చి మూడవ పర్వం వరకు వచ్చేస్తుంది, ఈ వేలు పర్వం వరకు. ఇది ఎక్కడైనా ప్రారంభం కావచ్చు. దీన్ని అదృష్ట రేఖ అంటాము. ప్రధానంగా ఇవి 4 ప్రధాన రేఖలు. వీటిని మనం బీజాలుగా ఎందుకు పేర్కొన్నాము? ఈ రేఖల యొక్క ప్రాధాన్యత ఏమిటి? ఒక విషయం మనం తెలుసుకుని తర్వాత ఇంకా ఉపరేఖలు, సూక్ష్మరేఖలు వాటి వైపుకు వెళ్దాం. రేఖల్ని ప్రధానంగా అరచేయి పరిశీలన అనేసరికి సాముద్రిక శాస్త్రజ్ఞులు రేఖల గురించే మాట్లాడుతూ ఉంటారు ఎంతసేపు. సామాన్యులకు కూడా ఈ అరచేతిలో ఉండేటువంటి స్వభావాన్ని, ఈ క్షేత్రాన్ని ఎవరు గమనించకుండా డైరెక్ట్గా రేఖలనే చూసుకుంటూ ఉంటారు. అయితే వీటికి ఉండేటువంటి ప్రాధాన్యత ఏమిటి? ఒక వ్యక్తి యొక్క లక్షణాలు ఏ వయసులో ఏ రకమైనటువంటి మార్పుల్ని పొందుతాడు, ఏ రకమైనటువంటి అభివృద్ధికి నోచుకుంటాడు, ఏ వయసులో ఏ ఫలితాన్ని మనం అన్వయం చేసి చెప్పాలి, ఆ రేఖల మీద వచ్చేటువంటి ఉపరేఖలు, గుర్తులు, వాటి వలన ఆ వ్యక్తి జీవితంలో వచ్చేటువంటి అభివృద్ధి ఏమిటి? కొన్ని క్రాస్ లైన్స్, అడ్డురేఖలు, విపరీత గుర్తులు, వాటి వలన ఆ వ్యక్తి జీవితంలో ఎదుర్కొనేటువంటి అవాంతరాలు ఏమిటి, వాటిని ఎలా అధిగమించవచ్చు, ఈ విషయాలన్నిటినీ కూడా రేఖల మీదే మనం లెక్క కడతాం. అయితే ఈ క్షేత్రము, బీజము రేఖల్లోనే ఎందుకు నిక్షిప్తమై ఉన్నాయి? నేను ముందు చెప్పినటువంటి విభాగంలో గత ఎపిసోడ్లో బీజాల గురించి చెబుతూ క్షేత్రం గురించి చెప్పిన తరువాత క్షేత్రము గురించి నేల యొక్క స్వభావానికి ఉదాహరణ చూపెట్టాను మీకు. బీజాలు అనేసరికి చాలా ఉంటాయి. మన మొక్కలు తీసుకున్నాం అనుకోండి, ఒకే నేలలో మనం ఒక తోటలోకి వెళ్ళామనుకోండి, ఒక గార్డెన్లోకి వెళితే దాంట్లో అనేక రకాలైనటువంటి పంటలు కలిగినటువంటి మొక్కలు మనకి కనబడుతూ ఉంటాయి. నేల ఒకటే. అక్కడ ఒకే నేలలో ఒక రైతు రకరకాల పాదుల్ని, వృక్షాలని, మొక్కల్ని పండిస్తూ ఉంటాడు. నేల స్వభావం ఒకటే అయినా నేలలో అనేక భావాలు నిక్షిప్తమై ఉన్నా బీజములో ఉండేటువంటి లక్షణాన్ని బట్టి అది ఆ నేల నుంచి దాన్ని స్వీకరించి తన లక్షణాలని వ్యక్తం చేస్తూ ఉంటుంది. అవి బీజంలో ఉంటాయి లక్షణాలు. అది మామిడికాయలు కాయాలా, నేరేడు కాయలు కాయాలా, పాదులు పొట్లపాదు ఉండాలా, చిక్కుడు పాదు అవ్వాలా, అవి ఎలా ఎదగాలి, ఏ వయసులో ఎన్ని ఆకులు వేయాలి, ఏ వయసులో కాండం ఎలా ఉండాలి, ఎప్పుడు కొమ్మలు వేయాలి, పుష్పాలు ఎప్పుడు వస్తాయి, దానికి ఫలం ఎప్పుడు వస్తుంది అనేటువంటిది ఆ బీజములో నిక్షిప్తమై ఉంటుంది. అలాగే ఈ వ్యక్తి ఏ వయసులో ఏ రకమైనటువంటి అభివృద్ధి కానీ ఆటంకాన్ని కానీ ఎదుర్కొంటున్నాడు అనేటువంటిది ఈ రేఖల్లో ఉంటుంది. మానవ జీవితం యొక్క పరిధి 100 సంవత్సరాలుగా మనం తీసుకున్నప్పుడు ప్రతి రేఖను, ప్రధాన రేఖను ప్రతిదాన్ని కూడా 100 సంవత్సరాలుగా విభజించి ఏ వయసులో ఏ రకమైనటువంటి మార్పుకు లోనవుతుంది అనేటువంటిది మనం లెక్కగట్టడానికి ఈ రేఖలు, ఈ బీజాలు, వాటిలో ఉండే లక్షణాలు మనకి దోహదపడుతూ ఉంటాయి. అయితే కొంతమంది వితండవాదులు ఇది మూఢత్వం, ఈ లక్షణాలు దాంట్లో ఉండటం ఏమిటి, గీతలో నిక్షిప్తం అవటం ఏమిటి అనేటువంటి వాదన కూడా తరచూ తెర మీదకు తీసుకొస్తూ ఉంటారు. అయితే మనము తయారు చేసుకున్నటువంటి వస్తువులకి, పదార్థాలకి కొన్ని లక్షణాలను మనం ఆపాదిస్తూ ఉంటాం. అవి
మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది. ఇవి ప్రకృతి పరంగా వచ్చినటువంటి, ప్రకృతిలో ప్రతి సంఘటన జరుగుతున్నప్పుడు నిక్షిప్తమై దాంట్లో కొన్ని లక్షణాలు ఉంటాయి. అది జీవి యొక్క లక్షణం. అవి పొందినప్పుడు మన బుద్ధిజీవులమైనటువంటి మనము, మన పూర్వీకులు చెప్పినటువంటి, ప్రహ్లాదుడు చెప్పినటువంటి దాంట్లో, సముద్రుడు చెప్పినటువంటిది ఈ శ్లోకాల్లో, మన కర్మ కారణంగా మనలో కర్మానుసారం లక్షణాలు నిక్షిప్తమై ఉంటాయి. అవి తదుపరి జన్మకు తీసుకొని రాబడతాయి. ఆ తీసుకొని వచ్చేటువంటి క్రమంలో బీజంలోనే వాటి యొక్క లక్షణాలు పొందుపరచబడతాయి అని ఖచ్చితమైనటువంటి ఒక శాస్త్రాన్ని మనకి అందజేశారు. ఈ గీతల్లో ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, పూర్వజన్మ కర్మ ఇవన్నీ నాన్సెన్స్ తీసేయండి అని చెప్పేటువంటి వాళ్ళకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన పెద్దలు ఒక డాక్యుమెంట్ని తయారు చేసి మనకి కొంత ఆస్తిని సంక్రమింపజేశారనుకోండి, అది ఇవ్వాలనేటువంటి భావన వాళ్ళకి మెదడులో వచ్చింది. దాన్ని ఆచరించడానికి ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్ మీద కొన్ని అక్షరాలు గీసి రాసి మనకి చెందవలసినటువంటి ఆస్తి యొక్క వివరాలు, అదే భూమి అనుకోండి, కొలతలు, అది ఉండేటువంటి ప్రదేశం, దాని యొక్క సరిహద్దులు, ఇవన్నీ మెన్షన్ చేస్తూ మన ఒక బొమ్మ గీసి దాన్ని మనకి గీతల రూపంలో, అంటే అక్షరాల రూపంలో రాసి ఆ కింద ఆ పెద్దవారు ఎవరైతే మనకి సంక్రమింపజేస్తున్నారో వారు సంతకం పెట్టి, అది కూడా గీతలే, దాన్ని రాజముద్ర వేసి, అంటే రిజిస్టార్ ఆఫీసులో రిజిస్టర్ చేసి మనకి ఇచ్చారు. ఎప్పుడో చేశారు, అది 100 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు మనం పుట్టాం అంటే మనం పుట్టక ముందే ఆ పని చేశారు మన తాతలు. నా కొడుక్కి మనవడు పుడితే, నా కొడుకు పుడితే, అంటే మనవడు పుడితే అతనికి 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నాకు చెందినవన్నీ కూడా ఎక్కడెక్కడున్నాయి అని వాటిని యొక్క వివరాలన్నీ కూడా గీతల రూపంలో పెట్టారు అక్కడ. అవి మనకి మన తండ్రికి, అంటే మనవడు పుట్టిన తర్వాత అతనికి 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ ఆస్తి పత్రాలు అతని చేతికి ఇచ్చారు. అప్పుడు ఆ గీతలన్నింటినీ వెతుక్కుని, మరి ఎప్పుడో రాసినవి అవి, దానికి విలువేముంది అంటే ఖచ్చితంగా ఆ అక్షరాల్లో ఏదైతే సూచన చేశారో ప్రదేశము, కొలతలు, దాని ప్రకారం మనం వెళ్ళి దాన్ని తీసుకుని మనం దాన్ని అనుభవిస్తాం. అలాగే ఒక మొక్క, ఒక మామిడి చెట్టు పాతం, అది పెరిగి పెద్దదైంది. దాని లక్షణాలు, రుచి, సైజు, అది పెరిగేటువంటి వాతావరణము, ఏ సీజన్లో అది ఫ్లవరింగ్, ఎప్పుడు ఫ్రూట్ వస్తుంది, ఇవన్నీ కూడా ఒక కాలానుగుణంగా క్యాలిక్యులేట్ చేయబడినటువంటి లక్షణాలు దాని బీజములో, అంటే టెంకలో నిక్షిప్తమై ఉంటాయి. క్షేత్రములో ఉండవు అవి. క్షేత్రము అంటే భూమి, మనం ఇప్పుడు ఎక్కడ ఏ క్షేత్రంలో పాతితే దాంట్లో ఉండేటువంటి దానికి అవసరమైనటువంటి సారాన్ని అది అందిస్తుంది, అది వృద్ధి చేస్తుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్ కానీ, లేదా ఏది తీసుకోండి, మీరు ఏ విషయం తీసుకున్నా సరే భౌతికంగా, ఇప్పుడు మనం ఒక సిమ్ కార్డు కొనుక్కుంటాం. మనం సిమ్ కార్డు కొనుక్కుని మనం మన ఆధార్ నెంబర్ తోటి అనుసంధానం చేసుకుంటాం. దాన్ని ఒక సెల్ ఫోన్లో వేస్తాం. సెల్ ఫోన్లో వేసి యాక్టివేట్ చేస్తాం. యాక్టివేట్ చేసినప్పుడు మన ట్రాన్సాక్షన్స్ అన్నీ రకరకాల వ్యక్తులతో చేస్తాం. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇంటర్నెట్లో నిక్షిప్తమై ఉంటాయి. ఇవన్నీ గీతల రూపంలో ఉంటాయి. ప్రతి గీతకి ఒక అర్థం ఉంటుంది.
ప్రతి గీతకి కూడా ఒక విలువ ఉంటుంది. మనం ఎప్పుడు ఏ ట్రాన్సాక్షన్స్ చేసినా, అంటే మనం ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయి ఉంటాం కనుక, సరే కొంతకాలం ట్రాన్సాక్షన్స్ చేసి ఆపేసాం, ఈ సెల్ ఫోన్ పాడైంది తీసేసాం, సిమ్ కార్డు మాత్రం అలాగే ఉంది. అదే నెంబర్ తోటి మనం ఇంకొక సెల్ ఫోన్ తీసుకుని మనం దాంట్లో నిక్షిప్తం చేసి యాక్టివేట్ చేసినప్పుడు, ఇంటర్నెట్ని మనం కనెక్ట్ అయినప్పుడు, గత సెల్ ఫోన్లో వాడినటువంటి చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అవి డెబిట్ ఆర్ క్రెడిట్ వాట్ ఎవర్ ఇట్ మే బి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, మళ్ళీని రీస్టోర్ చేయబడతాయి. అవి గీతల రూపంలోనే ఉంటాయి. అవి ఇంప్లిమెంట్ చేసినప్పుడు అది వస్తు రూపంలో కానీ, ధన రూపంలో కానీ, పదార్థ రూపంలో కానీ మనకి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఈ ఆల్గోరిథమ్స్ అన్ని గీతలే. ప్రతి గీతకి ఒక విలువని మనం దాంట్లో సృష్టి చేసి నిక్షిప్తం చేసాం ఈ యాప్లో. దీనికి ఏది కావాలంటే అదే ఇంటర్నెట్ నుంచి తీసుకునేటువంటి లక్షణం సిమ్ కార్డుకి ఆ నెంబర్కి ఉంటుంది. ఆ నెంబర్ ఏది కోరితే దాన్ని వస్తూ ఉంటుంది. ఆ కెపాసిటీ అనేటువంటిది సెల్ ఫోన్కి ఉంటుంది, ఎంత ఇవ్వాలనేటువంటిది. మన కోరినంత రాదు. అంటే సెల్ ఫోన్ మన శరీరం అనుకుంటే, సిమ్ కార్డు మన ఆత్మ అనుకుంటే, ఒకసారి ఈ సెల్ ఫోన్ తోటి చేసిన ట్రాన్సాక్షన్స్ ఒక జన్మ అనుకుంటే, అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఈ సెల్ఫ్ పోయిన తర్వాత ట్రాన్సాక్షన్స్ అన్నీ మాత్రం నెట్లో నిక్షిప్తమై ఉంటాయి. అంటే ఆ పరమాత్మ సన్నిధిలో ఉంటాయి, లేదా ప్రకృతిలో ఉంటాయి. పరమాత్మ అంటే మీకు కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ప్రకృతిలో ఇవి మళ్ళీ మనం రీస్టోర్ చేసినప్పుడు మనకు వస్తాయి. దానికి మనం కనెక్ట్ అయి ఉండాలి, ప్రకృతితోటి కనెక్ట్ అయి ఉండాలి, ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయి ఉండాలి. అంటే గత జన్మలో చేసిన ఈ ట్రాన్సాక్షన్స్, ఈ బాడీతోటి చేసినటువంటివి, ఈ ఆత్మ చేసినటువంటి పనులు, అది బీజము, మళ్ళీ తర్వాత జన్మకి ట్రాన్స్ఫర్ అవుతాయి. మొక్కలైనా అంతే, జంతువులైనా అంతే. వాటి అలా ఆ బీజంతో ఆ లక్షణాలని క్యారీ ఫార్వర్డ్ చేస్తాయి తర్వాత జన్మకి. మనిషి బుద్ధిజీవులం కనుక మనం, మనకి చెందినటువంటి విషయాలన్నీ కూడా ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ కలిగి ఉంటాయి. ఈ చేతులు వేళ్లలో, 10 వేళ్లలో ఉండేటువంటి ముద్రలు, ఈ గ్రహస్థానాల మీద ఉండేటువంటి రేఖలు, ప్యాటర్న్స్, ఈ ప్రధాన రేఖలు 3: జీవిత రేఖ, శిరోరేఖ, హృదయరేఖ. ఈ 3 పుట్టినప్పుడు మనిషికి ఆ ప్యాటర్న్స్, ముద్రలు, రేఖలు ఎలా ఉంటాయో జీవితం చివరి వరకు అలాగే ఉంటాయి. వాటిలో ఎటువంటి మార్పు ఉండదు. ఇంకా ఉపరేఖలు, సూక్ష్మరేఖలు, గుర్తులు మారుతూ ఉంటాయి. వాటి గురించి మనం మళ్ళా తదుపరి ఎపిసోడ్లో చర్చించుకుందాం. నమస్కారం.